4 పదుల వయస్సు దాటినా ఇప్పటికీ చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న హీరోయిన్స్లో ఒకరు త్రిషా కృష్ణన్. తెలుగు, తమిళ భాషల్లో ఈమె 2.5 దశాబ్దాల నుండి అగ్రకథానాయికగా కొనసాగుతోంది. సౌత్లో దాదాపు అందరి హీరోలతో కలిసి నటించి ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ని తన ఖాతాలో వేసుకుంది. ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా చెక్కు చెదరని గ్లామర్ని మెయింటైన్ చేస్తూ ఆమె ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ని ఆదర్శంగా నిలుస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ అందం పెరిగిపోతుంది అంటూ ఆమెపై అభిమానులు చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోల్స్పై త్రిష చాలా గట్టిగానే నేడు స్పందించింది. ఆమెలోని కోపాన్ని చూసి అందరూ షాక్కి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్గానే ఆమె అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైన ఈ సినిమాలో త్రిష క్యారెక్టర్ పెద్దగా బాగా లేదని, చాలా యావరేజ్గా ఉందని కామెంట్స్ చేశారు. అక్కడితో ఆగకుండా పలువురు నెటిజన్స్ అత్యంత ద్వేషపూరితమైన కామెంట్స్ పెట్టడం త్రిషకి తీవ్రమైన కోపాన్ని తెప్పించాయి. ఆమె ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతూ కొంతమంది ఒళ్లంతా విషం నింపుకొని ఎదుటివారిపై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని ఎలా పెంచారు? మీ చుట్టూ అసలు మనుషులు ఎలా బ్రతుకుతున్నారు? అసలు మీరు ఇలాంటి నీచమైన ఆలోచనలతో ప్రతిరోజు రాత్రి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నారు? పిరికి పందల్లారా, ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలి అంటూ ఆమె మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలే కదా, ఏమైనా మాట్లాడొచ్చు, మనం ఏం మాట్లాడినా వాళ్ళు పట్టించుకోరులే అని కొంతమంది ఆకతాయిలు అత్యంత నీచమైన కామెంట్స్ చేస్తూ సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి, యాక్షన్ కూడా తీసుకుంటున్నాయి. మరి త్రిష విషయంలో కూడా ప్రభుత్వాలు స్పందిస్తాయో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై అభిమానుల అంచనాలను అందుకోవటంలో సక్సెస్ అయింది. మొదటి రోజు తమిళనాడులో ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 52 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది అజిత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.